జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి స్వీట్ అనమాట. ఎంత బాగుంటుందంటే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. చేసుకోవడం చాలా ఈజీ. బయట నుంచి ప్రత్యేకంగా దీనికోసం మనం ఏం కొనుక్కోవాల్సిన పని లేదు. మనకి పాలు విరిగిపోయినా సరే, లేదంటే ఒక 1/2 లీటర్ పాలని ఒక చెక్క నిమ్మరసం వేసేసి విరగొట్టి ఇట్లా మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ రెండు పదార్థాలతోటి మంచి టేస్టీ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు గులాబ్ జామ్సే కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. దీని సిరప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 to 3 డేస్ వరకు నిలువ ఉంటుందన్నమాట. బయట అయితే 1 డే వరకు నిలువ ఉంటుంది. అయితే ఇంత జ్యూసీ టేస్టీ అయిన ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనో ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలని మంచిగా కాగబెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాగా కాగుతున్నప్పుడు ఈ పాలలో ఒక చెక్క నిమ్మరసాన్ని కానివ్వండి, లేదంటే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కానివ్వండి వేసి పాలని ఇలాగా లైట్గా విరగొట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకుండా ఒక బట్టలోకి వడకట్టుకోవాలి. ఇది గట్టిగా అవ్వకుండా కొన్ని చల్లనీళ్ళు పోసి నీళ్ళు మొత్తం పిండేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇది రవ్వ రవ్వగా ఉంటుంది కదా, అలా కాకుండా పేస్ట్ లాగా ఇట్లా చేయితో మొత్తం నలిపేసుకోవాలన్నమాట. లేదంటే మన మణికట్టుతో సహాయంతోటైనా కానీ దీన్ని బాగా ఒత్తేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఉండలు చుట్టినప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఇట్లా బాగా నీట్ చేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత చిన్న చిన్న సిలిండర్ షేప్లో చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఫస్ట్ ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలాగా వేళ్ళ మధ్యలో సిలిండర్ షేప్ వచ్చేలాగా రోల్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఒక 6 to 7 వరకు అయ్యాయి అనమాట ఒక 1/2 లీటర్ పాలకి. ఇలాగా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనికోసం క్యారమెల్ ప్రిపేర్ చేసుకొని సిరప్ తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకొని ఒక 2 to 3 డ్రాప్స్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ కూడా బౌల్లో వేసి నీళ్ళు ఏం యాడ్ చేయకుండా క్యారమెల్ లాగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలాగైతే తొందరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇలాగ కంటిన్యూగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకి షుగర్ అనేది కరిగిపోయి ఇలాగ క్యారమెల్ లాగా అవుతుందన్నమాట. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా మనము స్టవ్ పైన ఉంచినట్లయితే ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేసి కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ లైట్ బెల్లం కలర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేయగానే కొంచెం థిక్గా ఉండలు కట్టినట్టుగా అవుతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా మీరు కలుపుతున్నట్టయితే ఆ ఉండ కట్టింది కూడా ఈ పంచదారలో మొత్తం కరిగిపోతుంది అనమాట. ఇలాగ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ బుల్లెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో సగం మూత క్లోజ్ చేసి వీటిని ఉడికించుకోవాలన్నమాట. అంటే పొంగకుండా ఉంటుంది. అలాగే ఈ మనకి ఏదైతే గోల్డ్ కలర్లో ఉందో అది మొత్తం బుల్లెట్స్కి పట్టి బుల్లెట్స్ కూడా మంచి కలర్ఫుల్గా తయారవుతాయి అన్నమాట. ఇట్లా హాఫ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ని బాగా కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచి కలర్లో రెడీ అవుతాయి. అలాగే ఈవెన్గా ఈ కలర్ అన్ని వైపులా రావాలి అంటే వీటన్నిటిని ఒకసారి టర్న్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కుక్ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ సిరప్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా జ్యూసీగా ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలకైతే తెగ నచ్చేస్తుందండి, అంత బాగుంటుంది. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని చూడండి, ఇంకా టేస్టే వేరుంటుందన్నమాట. ఇట్లా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూడండి, ఇలా పిండుతుంటే సిరప్ ఎంతవరకు బయటకు వస్తుందో, లోపలి వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.